అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలోకి అయితే డబ్బులైతే జమ చేయనున్నారు. అయితే ఇది ఎవరికిస్తారు? ఎప్పుడిస్తారు? ఎవరు అర్హులు? ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలతో సహా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు అప్డేట్ వచ్చినా కానీ మీరైతే వెంటనే తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీ అయితే నెరవేర్చుకుంటూ అయితే వస్తున్నారు. అయితే ఇందులోనే భాగంగానే మనకి ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకి పెన్షన్ పంపిణీ అయితే చేశారు కదా, అందులోనే పెన్షన్ అయితే పెంచారు. అంటే 4,000 రూపాయల వరకు కూడా పెన్షన్ పెంపు అయితే జరగడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ ఆగస్ట్ నెలలో కూడానే 4,000 రూపాయలు అయితే ఇచ్చారు. జూలై నెలలో చూసుకుంటే ఏప్రిల్, మే, జూన్ మొత్తం కలిపి 7,000 రూపాయలు అయితే ఇచ్చారు. అయితే మొదటి సంతకం కింద డిఎస్సిపై అయితే సంతకం చేశారు. తర్వాత అన్నా క్యాంటీన్లు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సంతకాలు అయితే చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ పిఎం కిసాన్ కింద అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అయితే జమ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు జమ చేస్తారంటే ముందుగా మనకి ఇక్కడ పథకాలు అనేవి ప్రవేశపెట్టారు కదా, అందులో భాగంగానే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే డబ్బులైతే జమ చేయనున్నారు. అంటే ముందుగా చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకం అయితే ప్రవేశపెట్టారు. అంటే ఈ పథకాలన్నీ కూడా అయిపోయిన తర్వాత మనకి అయితే అన్నదాత సుఖీభవ ఇస్తారని చెప్పి చాలామంది అంటున్నారు. కాకపోతే అలా అయితే ఏముండదు. అవే ఈ పథకాలన్నీ అవే ఉంటాయి. అంటే ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు మీరు పథకాలు చూసుకుంటే సూపర్ 6 పథకాల కింద అది ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ముందు పెన్షన్ పంపిణీ అయితే చేశారు. తర్వాత చూసుకుంటే మనకి ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు కార్యక్రమం అయితే చేపట్టనున్నారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి నిధులు అనేవి అయితే గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది. అందుకోసం మనకి ఏ డబ్బులు ఎక్కడెక్కడ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ చేయాలని చెప్పి చాలామంది కోరడంతో ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తుంది. అలాగే దీని గురించి చూసుకుంటే ముందుగానే నేడు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుంది. ఉదయం 11 గంటలకైతే జరగనుందనమాట. అందులో భాగంగానే మనకి ఇక్కడ ఎవరైతే రైతులు ఉంటారో, ఎవరైతే అర్హులు ఉంటారో వారి ఖాతాల్లో డబ్బులైతే జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే తొందరలోనే వారి ఖాతాలో డబ్బులైతే జమ అవుతాయన్నమాట. అయితే ఇక్కడ ఏపీ క్యాబినెట్ మీటింగ్లోని ఏమేమి విషయాలు చర్చిస్తారంటే ముందుగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దాన్ని బట్టి పథకాలు అనేవి ఏ విధంగా అమలు చేయాలి, అలాగే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కార్యక్రమాలకు సంబంధించి అంటే ఉచిత బస్సు కానీ లేదంటే పెన్షన్ పంపిణీలు కానీ అలాగే తర్వాత రాబోయే నెలలకి పెన్షన్ పంపిణీలు అలా ఈ విధంగా ఆలోచించి ఇప్పుడు ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది మంత్రులతో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అప్పుడు మనకి ఈ సంబంధించి ఈ పథకాలన్నీ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన తర్వాత ఇంకా మనకి ఇళ్ళ పట్టాల సంబంధించి అంటే చంద్రన్న ఇల్లు కూడా ఇస్తున్నారు. దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. అలాగే వాలంటరీ వ్యవస్థపై కూడా చర్చించే అవకాశం అయితే ఉందన్నమాట. తర్వాత మనకి ఇక్కడ రైతు భరోసా సంబంధించి అక్కడ మనకి పిఎం కిసాన్ కింద 2,000 అలాగే చంద్రన్న అన్నదాత సుఖీభవ కింద ఇక్కడ మనకి 7,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి రెండు ఒకేసారి జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. అంటే పిఎం కిసాన్ కింద 2,000 అయితే ఇస్తారు కదా, అలాగే రాష్ట్రం దగ్గర నుంచి 7,000 రూపాయలు అంటే మొత్తంగాని 20,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. అది మనకి విడతల వారీగా అయితే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ 7,000 రూపాయలు అనేది అలాగే 2,000 రూపాయలు అనేది నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారన్నమాట. పిఎం కిసాన్ కింద అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే ఇందులో చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని షరతులు అనేవి విధించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ముందుగా మనకి ఈ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలంటే ముందుగా కొన్ని మీరు చేయవలసి ఉంటుంది. అంటే కేవలం అర్హులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి
అంటే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఇక్కడ డబ్బులైతే జమ చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీగా అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది మీ ఆధార్ కార్డ్. ఇక్కడ ఏంటంటే చాలామందికి ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. కాకపోతే అప్డేట్‌గా అయితే ఉండదు. ఎవరికైతే ఆధార్ కార్డ్ అప్డేట్‌గా ఉంటుందో వాళ్ళకైతే ఫాస్ట్‌గా అయిపోతుంది. అలాగే తర్వాత చూసుకుంటే రేషన్ కార్డ్. రేషన్ కార్డ్‌లో మీ పేర్లన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అప్పుడు మీకు అంతా కూడాని వెంటనే ఫాస్ట్‌గా అయితే మీ యొక్క ఖాతాలోని డబ్బులైతే జమ చేయనున్నారు. అలాగే తర్వాత చూసుకుంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్. ఇక్కడే చాలామంది తప్పులైతే చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే దానికి కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు కేవైసీ తెలియకపోయినట్లయితే మీ యొక్క దగ్గరలో ఉన్న ఈ మీరు తెలుసుకున్న బ్యాంక్ ఖాతా ఏ ఖాతాలో అయితే ఉంటుందో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడైతే అడగండి కేవైసీ చేయండి అని చెప్పేసి. దాని ద్వారా ఏంటంటే అక్కడ కేవైసీ అయిపోతుంది కాబట్టి మీకు ఫాస్ట్‌గా అంటే తొందరగానే ఆ డబ్బులనేవి మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయన్నమాట. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అంటే ఈ పత్రాలన్నీ కూడా రెడీగా అయితే ఉంచుకోండి. తర్వాత వాళ్ళంతా కూడా సర్వే చేసి ఎవరికి ఇవ్వాలి ప్రతిదని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నేడైతే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి దీనికి సంబంధించి వివరణ అయితే ఇస్తారనమాట. ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్. ప్రతిదీ కూడాని ఎప్పుడు ఏం చేయాలి అనేది మొత్తం కూడా చర్చిస్తారు. దీనిపై అయితే మొత్తం మంత్రులు కానీ ఎవరైనా సరే ప్రతి నిర్ణయం తీసుకొని అప్పుడు మనకి అమల్లోకి అయితే వస్తుందన్నమాట. అందుకే ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని చెప్పేసి చెప్తున్నాను. దీని తర్వాత ఏ అప్డేట్ వచ్చినా అంటే ఇప్పుడు రైతుకి సంబంధించి ఎంత ఇస్తారు, సో ఎప్పుడు వేస్తారని చెప్పి ప్రతిదీ కూడా ప్రవేశపెడతారు. అప్పుడు మీరు వెంటనే అందరికంటే ముందుగా ఏ డాక్యుమెంట్స్ తెలుసుకోవాలి ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఏ అప్డేట్ పెట్టినా కానీ మీకైతే వెంటనే తెలుస్తుంది అన్నమాట. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. మరి కొందరికైతే రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సమాచారం అయితే. ధన్యవాదములు. జై హింద్.